ఓట్ల కోసం తప్ప భారతదేశ పౌరుల పట్ల ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు సామాజికవేత్త రాయుడు సత్యవరప్రసాద్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలనకు ముందు బ్రిటిష్ పరిపాలనలో కూడా ప్రపంచానికి తెలిసిన భారత్ అనే పేరు ప్రపంచ చిత్రపటంలో ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నించారు. మొఘల్ రాజులు బ్రిటిష్ వారు చివరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి పరిపాలించే అన్ని ప్రభుత్వాలు కేవలం ప్రజలను దోచుకుని వారి స్వలాభాల కోసమే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. నా పేరు రాయుడు సత్యవరప్రసాద్, కూచిపూడి నృత్య కళాకారుడు. తెలంగాణలోకి వచ్చి 20 సంవత్సరాల పైన అవుతుంది. నాకు ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. నాకు వచ్చినటువంటి సందేహాలు, నేను పడ్డటువంటి ఫేస్ చేసినటువంటి ఇబ్బందులతో నాకు కొన్ని నివృత్తి కావడం కోసం ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ చేశాను. భారత్, ఇండియా ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, అసలు ఏంటి ఈ తేడా అనేది అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ప్రపంచ పటంలో చూస్తే ఇండియా అంటారు, ఇండియా అంటే భారత్ అంటారు, భారత్ అంటే ఇండియా అంటారు. అసలు ఇండియా ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చారు అనేది ఒకసారి ఆలోచిస్తే స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది అంటారు. 80 సంవత్సరాల ముందు ఏంటి, బ్రిటిష్ వాడ, ఆ ముందు ఏంటి, మొఘల్వాడ. మరి వీళ్ళందరినీ కలిపి భారతదేశాన్ని పరిపాలించారు అంటున్నారు. అసలు పరిపాలన అంటే ఏంటి? నాకు తెలిసి భారతదేశంలో రాముడు చేసింది ఏంటి, కృష్ణుడు చేసింది ఏంటి, అలాగే శివాజీ, భారతీయులు అన్నంత వరకు వాళ్ళు చేసింది ఏంటి, ఈ మొఘల్వాడు, బ్రిటిష్ వాడు, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళ చేస్తుంది ఏంటి? ఇక్కడ దోచుకున్నారు, దాచుకున్నారు, దీన్నంతా కలిపి భారతదేశానికి లింక్ పెట్టారు. బ్రిటిష్ వాడిని భారతీయుల పైన, భారతదేశం పైన, అలాగే మొఘల్వాడిని భారతీయుల పైన, భారతదేశం పైన, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ, ఇవన్నీ కూడా విఐపి ప్రోటోకాల్ అని చెప్పేసి అనుభవిస్తున్నప్పుడు ఇది ఏంట్రా అని అడిగితే రాజ్యాంగం అంటున్నారు, చట్టం అంటున్నారు, బిల్లు అంటున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారంటే దానికి సమాధానం ఉండదు. ప్రధానమంత్రి విఐపి ప్రోటోకాల్, ఇలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీ వచ్చింది. బీజేపీ వాడి ఐడియాలజీ, అందులో భారతీయుడు ఉండడు. కాంగ్రెస్ ఐడియాలజీ, భారతీయుడు ఉండడు. ఆర్ఎస్ఎస్, అందులో ఒక భారతీయుడు ఉండడు. హిందూ అంటాడు, ఆర్ఎస్ఎస్ వాడు మరీ దారుణం. హిందుత్వం కోసం అంటాడు, కానీ హిందువునే చులకనగా చూస్తాడు. నేను చెప్పినట్టే జరగాలంటాడు, నేను చేసేదే చేయాలంటాడు. ఉదాహరణకి అయోధ్య రాముడు అక్షతల గురించి చెప్పుకుంటే ఈ ఆర్ఎస్ఎస్ వాడు దాన్ని ఎందుకు తీసుకొచ్చాడు, అక్షతలు పంపిణీ అనేది? ఆ అక్షతలను తెచ్చుకొని ఎవడెవడో మార్చుకున్నారు. వాళ్ళకి విఐపీలు అని చెప్పేసి స్వామివారి దగ్గర నుంచి తెచ్చిన అక్షతలు తీసుకున్నారు. భక్తులకి ఏమిచ్చారు? రేషన్ బియ్యం. అది నేను చూశాను, నాకు తెలుసు, సాక్ష్యం. నా మనసు చాలా బాధపడింది. ఏంటి ఈ అరాచకం, ఏంటి ఈ దరిద్రం? నేను లేకపోతే దేశం లేదంటారు. నరేంద్ర మోడీ అంటాడు, నేను లేకపోతే దేశం లేదంటాడు. రేవంత్ రెడ్డి, నేను లేకపోతే రాష్ట్రం లేదంటాడు. చంద్రబాబు నాయుడు అపర మేధావి, అపర చాణక్యుడు అంటారు. ఉచితాలు పథకాలు అంటారు. కానీ ఆ ఉచితాలు పథకాల్లో వాళ్ళ భార్యలు కానీ, పిల్లలు కానీ ఎవరో కూడా ప్రయాణించరు. ఉచిత బస్సే తీసుకుందాం, అందులో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి, కొట్లాట్లు. మరీ ఘోరంగా ఉంది. తెలంగాణలో అయిపోయింది అనుకుంటే ఆంధ్రాలో మొదలుపెట్టారు. మొన్న అయితే మరీ అశ్లీలంగా, చాలా దౌర్భాగ్యం అది. అందులో ఎండి వాళ్ళ ఫ్యామిలీ కానీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానీ, లోకేష్ ఫ్యామిలీ కానీ ఎవరైనా ప్రయాణిస్తున్నారా? ఎవరో ప్రయాణించట్లే. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ ఒకటే అన్నప్పుడు ప్రపంచ పటంలో భారత్ అని ఎందుకు లేదు, ఇండియా అని ఎందుకు ఉంది? ఇది నాకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, చీఫ్ మినిస్టర్, ఎందుకంటే వీళ్ళే కదా ముఖ్యులు. విఐపి ప్రోటోకాల్, ఇండియా రాజ్యాంగం ప్రకారం. సో వీళ్ళు నాకు సమాధానం చెప్పాలి. నా పోరాటం వెనకడుగు వేసేదే లేదు. దీనికోసం నా ప్రాణత్యాగానికైనా సిద్ధం. ఈ విషయమై న్యాయ పోరాటం జరుగుతుంది. ఇది జరుగుతుంది కుట్ర కాదా, ఇది మాకు కావాలి. భారతదేశంలో శ్మశానాలు, సమాధులు అయిపోతుంటే మత విశ్వాసం, మత స్వేచ్ఛ అంటున్నారు. భారతీయులు ఇప్పుడు స్వీపర్ అని కానీ, కార్మికులని, కర్షకులని చెప్పి వాళ్ళకి ఉచితాలు పథకాలని చెప్పేసి వాళ్ళని అణిచిపెడుతున్నారు. ఇది తప్ప కాదా, ఇది కావాలి.
దీనికోసం జరుగుతాం, రెవల్యూషన్ వచ్చి తీరుతుంది. లాస్ట్కి ఏం భారత్ అసలు ఇండియా అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇది చెప్పి తీరాలి. ఎందుకంటే పెద్దలు ఉన్నారు కదా, ప్రెసిడెంట్ ఏమంటారు, మొదటి పౌరురాలు ఎవరు అంటారు కదా, తర్వాత ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, ఇంతమంది ఉన్నారే, మరి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు డబల్ స్టాండర్డ్స్? అమెరికా అంటే అమెరికా, చైనా అంటే చైనా, జపాన్ అంటే జపాన్. కానీ భారత్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇండియా, భారత్ ఇది ఒకటే. ఎలా అయ్యింది? ఇది కావాలి. భారత్, ఇండియా అంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. అంటే భారత్ ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. భారత్ని తీశారు, ఇండియాని తీసుకొచ్చారు. ఈ షార్ట్ ఫామ్ ఏంటి? ఎందుకు ఈ షార్ట్ ఫామ్? అసలు ఇండియా అనేది పోనీ అది షార్ట్ ఫామ్ కాదు, అది ఇండియా దేశం అంటే అది ఎవరిచ్చారు? అది ఎలా వచ్చింది? భారత్ పలకటం ఏంటండి? అది ఉన్నదే భారత్. అసలు ఇండియాని ఎందుకు తీసుకొచ్చి అది చెప్పు సమాధానం. భారత్ పలకాలి, నువ్వెవడవా భారత్ పలకడానికి? అది భారత్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కావస్తే తీయండి. పెట్టారా? ఇండియా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. లేని దాన్ని ఎందుకు దేశం మీద, భారతీయుల పైన లింక్ పెడుతున్నారు, రుద్దుతున్నారు. అని చెప్పండి. కన్క్లూజన్, ఇండియా అనే దాని గురించి ఎలా వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది రాష్ట్రపతి, ప్రధానమంత్రి బాధ్యత తీసుకుని చెప్పాలండి. మీరు పెడతారు. న్యాయ పోరాటం అన్నది లీగల్గా కోర్టులో కేసు వేయటం అది జరిగింది. అలాగే దీని మీద జరుగుతున్నటువంటి, నాకు పర్సనల్గా జరిగినటువంటి అరాచకం మీద పోలీస్ వారి ద్వారా న్యాయ పోరాటం జరుగుతుంది.